ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ దుబాయ్లో ఇట్లా ఉంటుంది కాంక్రీట్ మిక్సర్ బండి. ఇది పంపు. పంపు అంటే ఇట్లా ఇక్కడ లోపల పుట్టింగ్ పోతున్నారు అన్నట్టు. ఇక్కడ దుబాయ్లో సిస్టమ్ వేరే ఉంటుంది కదా. ఇది పంపు, ఇది రాఫ్ట్ పోతున్నారు అన్నట్టు. మన ఇంటికాడ బిల్డింగ్లు కడితేనేమో పిల్లర్లు పోసి ఇట్లా మట్టి బరంత పోస్తాం కదా, అట్లా కాదు ఇది. ఇక్కడ రాఫ్ట్ కాంక్రీట్ పోస్తారు. ఇది ఇట్లా ఇవన్నీ కోలాలు అంటారు, మన ఇంటికాడ పిల్లర్లు అంటారు కదా, ఇవి కోలాలు అంటారు. అక్కడ మధ్యలోనేమో వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ సిమెంట్ ఎందుకు ఎత్తారంటే కాంక్రీటు మన ఇంటికల్లా భూమి మట్టి ఉండయి కదా, ఇక్కడ మొత్తం రంపలే ఉంటుంది అన్నట్టు, కింద మొత్తం వాటరే ఉంటాయి. అందు గురించే ఇక్కడ రాఫ్ట్, ఇక్కడ కాంక్రీట్ పోతారు అన్నట్టు. మన ఇంటికాడ బరాంత అంటాం కదా, ఇక్కడ ఇది రాఫ్ట్ అంటారు, పుట్టింగ్ అంటారు. ఇక్కడ మొత్తం స్టీల్ అల్లి ఇట్లా కాంక్రీట్ పోతారు అన్నట్టు పంపులతోటి. 2 పంపులు ఉన్నాయి, అటొకటి ఇటొకటి. ఈ లారీబాబులు వచ్చారు, అక్కడ కూర్చున్నారు తెల్ల డ్రెస్లు వేసుకొని. లారీబాబులు అన్నట్టు. ఇది లాభ, ఇది 4 ఫ్లోర్ల బిల్డింగ్ అన్నట్టు. ఇక్కడ ఎందుకంటే కింద మొత్తం రమ్మలే ఉంటుంది, ఇప్పుడు తవ్విన కొద్దీ వాటర్ వెళ్తాయి అన్నట్టు అంతా. అందు గురించే ఇక్కడ స్ట్రాంగ్ గట్టిగా ఉండాలని పుట్టింగ్ కాంక్రీట్ పోతారు అన్నట్టు. ఇది ఒక 900 మీటర్లు నడుస్తుంది రాఫ్ట్. ఇట్లా నడుస్తూ ఉంటుంది ఇక్కడ. మన ఇంటికి అలా ఉండదు ఆ సిస్టమ్. ఇది 4 ఫ్లోర్ల బిల్డింగ్ మొత్తం. అంటే ఇది ఖాళీ కింద పుట్టింగ్ వస్తుంది. ఇవి కోలాలు అన్నట్టు. మన ఇంటికాడ ఇవి ఈ సలాగాలు ఉన్నాయి చూడు, ఇవి మన ఇంటికాడ పిల్లర్లు అంటాం కదా, ఇక్కడ కోలాలు అంటారు. అక్కడ సైడ్కి అల్లింది అది భీమ్ అంటారు. మన ఇంటికాడ కూడా భీములు అంటారు కింద, అది కూడా భీమే. స్టీల్ అల్లేరు కూడా, మళ్ళీ దానికి లై కొట్టి ఆ భీములు పోతారు అన్నట్టు, వాళ్ళ అని పెట్టడం. 2 పంపులు ఇట్లా ఉంటాయి ఇక్కడ సిస్టమ్. అక్కడ కూర్చున్నారు కూడా లారీబాబులు. ఇలా ఉంటుంది అక్కడ ఎదురుగా బిల్డింగ్ కనబడుతుంది కదా, అలా ఉంటుంది సేమ్ బిల్డింగ్. ఓకే గాయ్స్, మరిన్ని వీడియో కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలను ముందుకు తీసుకొస్తాం. ఓకే.